సో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మనీ కావాలని, మనీ కోసం పోరాడుతున్నారో, సంపాదించలేకపోతున్నారో వారి కోసం ఈ వీడియో. ఏందంటే, ఇప్పుడు చాలా మందికి మంచి డిగ్రీ ఉన్నా, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, 10 ఇయర్స్ జాబ్ చేసినా గానీ 50,000 సంపాదించలేక చాలా మంది ఉన్నారు. అంటే యావరేజ్‌గా నెలకు రూ. 1000 పర్ డే రూ. 1000, 2000 లోపే. సో, ఇప్పుడు ఒక కూలీ వానికి గూడా రోజుకు రూ. 1000 సంపాదిస్తున్నారు. అదే విధంగా మనం ఎంత డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా నెలకు 30,000 సంపాదించలేని వాళ్ళు చాలా మందున్నారు. సో, నేను చెప్పేదేందంటే చేతిలో రూపాయి లేకపోయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఈవెన్ మీకు కాళ్ళకు చెప్పులు గూడా లేకపోయినా, ఒక సామాన్య మానవుడు కోటేశ్వరుడు లేకుంటే లక్షాధికారి అయ్యే మార్గం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే. సో, మీకు రియల్ ఎస్టేట్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు. ఒక చిన్న బైక్ ఉంటే చాలు. బైక్ లేకపోయినా సైకిల్ ఉన్నా చాలు. ఇవి ఉంటే మీరు నెలకు 50,000 కాదు, రూ. 1,00,000 ఈజీగా సంపాదించవచ్చు. అదేందంటే కాపోతే ఇట్లా రియల్ ఎస్టేట్‌లో ఇయాల దిగితే రేపు డబ్బులు రావు. ఎవరిని చూసి పులిని చూసి నక్క వాత కట్టుకున్నట్టు వాడు 1,00,000 సంపాదించిండు నేను 1,00,00,000 సంపాదిస్తా అని రియల్ ఎస్టేట్‌లోకి దిగినంత మాత్రాన ఎవరు సంపాదించలేరు. సో, యూ ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ లెర్నింగ్. స్కిల్స్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ పెంచుకోవాలి. మార్కెటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి ట్రిక్స్. ఇప్పుడు నీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. ఒక కస్టమర్ ఉన్నాడు. ఆయనకిట్లా చూపెట్టంగానే అది సేల్ అనేది అవ్వదు. చాలా ఉంటాయి. కస్టమర్ నిన్ను నమ్మాలి ఫస్ట్. నిన్ను నమ్మాలే, ఫాలో అప్ చేయాలే, ఆయన రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సేల్స్ అయితాయి. ఇప్పుడు ఇయ్యాల చూపెడితే రేపు నీకు సేల్ అవ్వదు. రియల్ ఎస్టేట్‌లో మనీ చాలా ఉంటుంది. కానీ ఇయాల స్టార్ట్ చేస్తే రేపు డబ్బులొస్తాయనేది అదొక కల. సో, ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లెర్న్ రియల్ ఎస్టేట్, ప్లీజ్ కాంటాక్ట్ us. Like and subscribe my channel NSK Property Rentals. If anyone wants properties for rent or sale, give WhatsApp. Thank you.